కొంతమంది పొద్దున్నే లెగవగానే కాలు కింద పెట్టలేకపోతుంటారు. కొన్ని అడుగులు వేయడం అనేది నరకప్రాయంగా ఉంటుంటుంది. హీల్ పెయిన్కి అనేక రకాల కారణాలు ఉంటాయి. మడమ నొప్పికి ప్లాంటార్ ఫెసైటిస్, లేకపోతే హీల్ స్పర్ అని ఇంకా ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. మరి వాటి లక్షణాలు ఏంటి? ఎప్పుడైనా నర్వ్స్ వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తవచ్చా? మెకానికల్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా కారణాలు ఉండొచ్చా? మడమ నొప్పికి, హీల్ పెయిన్కి వేరియస్ రీజన్స్ ఏంటి? ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? ఈ వివరాలు అందించడానికి అపోలో హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ ఫుట్ సర్జన్ డాక్టర్ వరుణ్ కొమ్మలపాటి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. పొద్దున్న ఎలాగోగానే కాలు కింద పెట్టలేకపోతున్నాం అనే కంప్లైంట్ మీరు చాలా కామన్గా వింటారు కదండి, మరి ఎక్కువగా ఉమెన్. అవును, చాలా కామన్గా వింటూ ఉంటాం. ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ సగానికి సగం మంది దీని నుంచే స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు. మొదలు నేను కూడా స్ట్రగుల్ అయ్యాను కొద్ది రోజులు హీల్ పెయిన్ తోటి. కాకపోతే హీల్ పెయిన్ అనేది అందరూ ప్లాంటర్ ఫేషియాటిస్ అని ఒక బ్లాంకెట్ టర్మ్ వాడేసి దాన్ని అలా వదిలేస్తుంటారు. కానీ దాంట్లో చాలా సబ్ డివిజన్స్ ఉంటాయి. దాంట్లో వేరే వేరే కారణాలు ఒక 5-6 కాజెస్ ఉంటాయి హీల్ పెయిన్కి. దాన్ని ఒక బ్లాంకెట్ టర్మ్తో డిస్క్రైబ్ చేయడం ఒక్కోసారి కరెక్ట్ కాదు. ఫుట్ స్పెషలిస్ట్, ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ హు ఆర్ స్పెషలైజ్ ఇన్ ఫుట్ అండ్ యాంకిల్, దీనిలో ఈ వేరే వేరే చిన్న చిన్న కారణాలు కొంచెం విడదీయగలుగుతారు అనమాట. యూజువల్గా మార్నింగ్ లేసాక కొన్ని అడుగులు వేయడం చాలా కష్టం ఉంటుంది, తర్వాత నార్మల్ అయిపోతాం అనే దానికి మెయిన్గా ఎలాంటి రీజన్స్ ఉండొచ్చు? ఇప్పుడు ఇది మన ఫుట్ స్ట్రక్చర్. ఈ ఫుట్కి కింద ఈ కండరాలు ఉంటాయి. ఈ కండరాలు అనే వాటిని ప్లాంటర్ ఫాషియా అని చెప్పేసి అంటాం. ఈ కండరాలన్నీ వచ్చి ఇక్కడ కింద హీల్ దగ్గర అటాచ్ అవుతాయి అన్నమాట. సో ఈ కండరాలన్నీ ప్రెషర్ అంతా ఈ హీల్ దగ్గర పడుతుంది మనకి. ఇప్పుడు నేను సపోజ్ జుట్టుని లాగాను అనుకోండి, మనకి పెయిన్ ఎప్పుడు రూట్ దగ్గర వస్తుంది. అలానే ఈ కండరాల రూట్ అంతా, ఇన్సర్షన్ పాయింట్ అంతా ఈ హీల్ దగ్గర ఉంటుంది. అందుకని మనకి పెయిన్ అక్కడ వస్తుంది. రాత్రి మనం పడుకున్నప్పుడు కానీ కాసేపు కూర్చున్నప్పుడు కానీ కండరాలు రిలాక్స్ అవుతాయి. మనం ఫస్ట్ అడుగు పెట్టగానే ఫస్ట్ ఆ స్ట్రెచ్ అప్పుడు కెవ్వు అని చెప్పేసి పెయిన్ వస్తుంది అనమాట మనకు అక్కడ. అందుకనే మనకు పొద్దున్న లేచిన వెంటనే వస్తుంది. మళ్ళీ కాసేపు గంట సేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడు నిలబడగానే మళ్ళీ పెయిన్ వస్తుంది. ఈ కండరాలు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఫస్ట్ టైం స్ట్రెచ్ కాగానే మనకి పెయిన్ వస్తుంది. కాస్త నడవగానే అది వార్మప్ అయ్యి మళ్ళీ తగ్గిపోతుంది నొప్పి మనకి. ఉమెన్లో ఎక్కువ అంటారా ఈ సమస్య? ఉమెన్ మెయిన్ అందరిలో ఉందండి. ఉమెన్ అనే ఒకటే ఏం లేదు. అయితే ఫ్లాట్ ఫుట్ అనేది కూడా ఒక రీజన్ అవ్వచ్చా? ఎస్. ఇప్పుడు నా దగ్గర ప్లాంటర్ ఫేషియా పెయిన్ తోటి వచ్చినప్పుడు నేను ఫస్ట్ మిగతావన్నీ కూడా చూస్తాను. మనకి ఇది నార్మల్ ఫుట్, ఈ ఆర్చ్ బాగుంది మనకి. ఇప్పుడు ఈ ఆర్చ్లో మనకి ఇంత లెంత్లో ఉన్నాయి ఈ బ్యాండ్స్. అదే ఫ్లాట్ ఫుట్ అనుకోండి, సపోజ్ ఫ్లాట్ ఉన్న వాళ్ళకి ఈ ఆర్చ్ ఇంకా ఫ్లాట్ అవడం వల్ల ఈ కండరాల మీద ఎక్కువ స్ట్రెచ్ ఉంటుంది, ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అందుకని మనకి ఫ్లాట్ ఫుట్ వాళ్ళకి ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. అలా ఫ్లాట్ ఫుట్తో పాటు ప్లాంటర్ ఫేషియా పెయిన్తో వచ్చిన వాళ్ళకి మనం ఫ్లాట్ ఫుట్ సమస్యకు కూడా దానికి కావాల్సిన ఫుట్వేర్ మోడిఫికేషన్స్ కానీ, ఆర్చ్ సపోర్ట్ కానీ, దానికి సరైన వ్యాయామాలు కానీ మనం చేపిస్తామన్నమాట. అప్పుడు మనకి ప్లాంటర్ ఫేషియా పెయిన్ కూడా తగ్గుతుంది. ఉట్టి ప్లాంటర్ ఫేషియా పెయిన్ అని దానికి మందులు ఇచ్చి వదిలేస్తే ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళకి తక్కువ అవ్వదు. అలానే ఫ్లాట్ ఫుట్తో పాటు కొంచెం ఎక్కువ హై ఆర్చెస్ ఉంటాయి, కేవస్ ఫుట్ అంటారు. అందరికీ ఫ్లాట్ ఫుట్ తెలుసు కానీ ఈ హై ఆర్చెస్ తెలియదు. కేవస్ ఫుట్ అంటే ఎక్కువ ఇలా ఒక కేవ్ లాగా ఉంటుంది అనమాట. అందుకని దాన్ని కేవస్ ఫుట్ అంటాం. వాళ్ళకి కూడా ఈ సమస్యలు ఎక్కువ వస్తాయి. వాళ్ళకి బాణానికి కట్టినట్టుగా తాడు బాగా టైట్గా ఉంటాయి అవి, ఆ బ్యాండ్స్ బాగా టైట్ అయిపోయి అందుకని కూడా నొప్పి వస్తుంది. ఉప్పు నీళ్ళల్లో, వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టి పడుకోవడం, వీటి వల్ల నిజంగా రిలీఫ్ ఉంటుందండి? సిమ్టమ్ రిలీఫ్ ఉంటుంది తప్పకుండా. నొప్పి అప్పటికి మనకి రిలాక్స్డ్గా ఉంటుంది, కానీ దానివల్ల మనకి లోపల కండరాల బలం కానీ కండరాలు బాగుపడడం కానీ ఉండదు. మనకి అది ఎమోషనల్ సపోర్ట్ లాగా. ఇప్పుడు మనం ఏదైనా బాధలతో బాధపడుతుంటే ఎవరైనా వచ్చి మనకి ఎమోషనల్ సపోర్ట్ ఇస్తే బాగుంటుంది, కానీ సమస్య తీరదు దానివల్ల. చిన్న చిన్న ఫ్రాక్చర్స్ కానీ లేకపోతే స్ప్రెయిన్ అవ్వడం ఇలాంటివి కూడా ఏమన్నా ఈ సమస్యలకు దారి తీయచ్చా? హీల్ పెయిన్ రాదు స్ప్రెయిన్ అవడం వల్ల. ఒక్కోసారి ఏమవుతుందంటే స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అంటాం. చెప్పులు లేకుండా బాగా నడిచేవాళ్ళు, లేకపోతే ఈ రన్నింగ్ చేసేవాళ్ళు, మార్చింగ్ చేసేవాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్స్, మనకు ట్రైనింగ్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు, పోలీసులో గ్రే హౌండ్స్ వాళ్ళు ఉంటారు, లేకుంటే అప్పుడప్పుడు వీకెండ్స్లో క్రికెట్ ఆడడం వల్ల చేస్తుంటారు. ఒక ఆయన వచ్చారు నా దగ్గరికి, 1 year నుంచి హీల్ పెయిన్ అని వచ్చారనమాట. ఆయనకి ఎలా స్టార్ట్ అయిందని అడిగితే ఆయన జంప్ చేసి క్యాచ్ పట్టుకున్నాడు, ల్యాండ్ అయింది, ఒక కాలు మీద ల్యాండ్ అయ్యాడు. సో దాని తర్వాత మనం స్కాన్స్ అయితే తీపిస్తే ఏంటంటే తనకు ఒక మైనర్ ఫ్రాక్చర్ ఉండింది హీల్లో, దానివల్ల పెయిన్ వస్తుంది. కొంతమంది మార్చింగ్ అయి చేస్తారు, అది స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అంటుంది. అది ఇరిగినట్టుగా ఉండదు కానీ ఈ బోన్ అంతా ఎంఆర్ఐ స్కాన్లో వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీ స్టూడియో లైట్స్ లాగా వెలుగుతూ ఉంటుంది, అది స్ట్రెస్ రియాక్షన్.
అప్పుడు దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తుంది. వాటికి ఆఫ్లోడింగ్ డివైస్ అని, బూట్ అని కానీ అలాగా ఇస్తాం మనం. ఒక్కోసారి డయాబెటీస్లో చార్కోట్ ఫుట్ అని అట్లాంటివి ఉంటుంటాయి కదండి, అవి కూడా ఏమన్నా కారణాలు అవ్వచ్చా? లేదండి, డయాబెటీస్ చార్కోట్ ఫుట్ వాటి వల్ల కారణం కాదు. కానీ ఈ డయాబెటీస్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ, హార్మోనల్ ఇష్యూస్ కానీ ఉన్న వాళ్ళకి ఈ కండరాల దగ్గర ఈజీగా వాపు వస్తుంది. అది కాజ్ కాదు, కానీ అగ్గికి ఆజ్యం పోసినట్టు ఆల్రెడీ కొంచెం ఉంటే చాలా ఈజీగా వస్తుంది వీళ్ళకి. ఫుట్వేర్ ఎంతవరకు కాజ్ అవ్వచ్చు? డెఫినెట్గా ఇప్పుడు మనం నార్మల్గా వాడే ఆఫీస్ ఫుట్వేర్ కానీ, హీల్స్ కానీ అట్లాంటివి చాలా హార్డ్గా ఉంటాయి అవి. సో మనం ప్రతిరోజు ఇప్పుడు 5000 స్టెప్స్, 6000 స్టెప్స్, 10,000 స్టెప్స్ అట్లా వేస్తుంటాం. సో ప్రతిసారి మనకి ఇంపాక్ట్ దీని మీద పడుతూ ఉంటుంది. ఎస్పెషలీ మనం ఇలా అడుగు వేసినప్పుడు ఫస్ట్ ఆ హీల్ స్ట్రేక్ ఏదైతే ఉంటుందో అది కొంచెం మనకి హార్డ్ ఫుట్వేర్ ఉంటే ఇంకా అన్నిసార్లు ఇంపాక్ట్ గుద్ది కందిపోతుంది, ఆ బోన్ కందిపోతుంది. ఈ ప్లాంటర్ ఫేషియా అటాచ్మెంట్ ఏదైతే ఉంటే దాని మీద కూడా లోడ్ ఎక్కువ పడుతుంది. సో ఫుట్వేర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎవరు న్యాచురల్ సర్ఫేసెస్ మీద నడవట్లేదు. మన ఫ్లోరింగ్ ఫారిన్ కంట్రీస్ లాగా వుడ్ ఫ్లోరింగ్ కాదు, అంత టైల్స్, హార్డ్ టైల్ ఫ్లోరింగ్ ఉంటుంది. సో దానివల్ల కూడా ఎస్పెషలీ ఫుట్వేర్ లేకుండా నడిస్తే అండ్ హార్డ్ ఫుట్వేర్ వేసుకొని నడిస్తే లెదర్ షూస్, ఆఫీస్ షూస్ అట్లాంటి వాళ్ళతోటి ఈ ప్రాబ్లమ్స్ తప్పకుండా వస్తాయి. అండ్ హీల్ స్పర్ అని వింటామండి, అదేంటి అసలు? హీల్ స్పర్ అనేది నన్ను అడిగితే దట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్ అండి. అది ఊరికనే ఏదైతే కండరాలు ఉన్నాయి కదా, ఈ కండరాలు వచ్చి ఇక్కడ అటాచ్ అవుతాయి. ఈ కండరాల్లో స్ట్రెస్ ఎక్కువ ఉంది అనుకోండి. సపోజ్ నేను ఎవ్రీడే ఐమ్ పుల్లింగ్ అట్ యువర్ హెయిర్, నేను ప్రతిరోజు జుట్టు లాగుతున్నాను, ఇక్కడ మనకి ఒక స్వెల్లింగ్ లాగా వస్తుంది. అలానే ఈ బోన్ దగ్గర కండరాలు ప్రతిరోజు పుల్ చేస్తూ ఉన్నాయి. ఓవర్ పీరియడ్ ఆఫ్ మంత్స్ అండ్ ఇయర్స్ ఉంటే ఒక రియాక్షనరీ చేంజ్ వస్తుంది, ఆ బోన్ కొంచెం ఎక్స్ట్రా ఫామ్ అవుతుంది. దీనివల్ల అది వస్తుంది, కానీ దీనివల్ల పెయిన్ రావట్లేదు. స్ట్రెస్ వల్ల ఈ బోన్లో చేంజెస్ వచ్చి స్పర్ వస్తుంది. చాలా ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఆ స్పర్ చాలా పెద్దగా అయ్యి అది కూడా ఒత్తుకొని నొప్పి కాజ్ చేయొచ్చు. కానీ 99% ఆఫ్ కేసెస్లో హీల్ స్పర్ వల్ల పెయిన్ రాదు. ఈ వేరే కారణాల వల్ల పెయిన్ వచ్చే కారణాల వల్ల హీల్ స్పర్ ఫామ్ అవుతుంది, రియాక్షనరీ చేంజ్. అది హీల్ స్పర్ అని చెప్పేసి చాలా చోట్ల ఎక్స్రేల మీద పెన్తో ఇట్లా మార్క్ గీసి చూపిస్తూ ఉంటారు, దీనివల్ల మీకు పెయిన్ వస్తుంది కాదు. ఆ కండరాల్లో స్ట్రెస్ ఉండడం వల్ల స్పర్ వస్తుంది. ఇంకా ఏ రీజన్స్ ఉంటూ ఉంటాయి అంటారు మరి? సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నంత ప్లాంటర్ ఫేషియా బాటమ్ ఆఫ్ ద హీల్ పెయిన్. ఈ బాటమ్ ఆఫ్ ఇక్కడ మనకి మామూలుగా కొవ్వు స్పెషలైజ్డ్గా ఉంటుంది, ఫ్యాట్ ప్యాడ్ అని చెప్పేసి అంటాం. హీల్ ఫ్యాట్ ప్యాడ్ అనేది చాలా స్పెషలైజ్డ్ ఫ్యాట్ ప్యాడ్. మనకి సోఫా కుషన్ లాగా బాగుంటుంది అది. కొంతమందికి ఈ సోఫా కుషన్ అరిగిపోతుంది, ఎక్సెసివ్ యూజ్ వల్లనో న్యాచురల్గా వాళ్ళల్లో ఉండకపోవడము ఈ సోఫా కుషన్ అనేది అరిగిపోతుంది. నేను ప్రతిరోజు ఫుట్ ఎగ్జామిన్ చేస్తూ ఉంటే నాకు ఒక ఫీల్ ఉంటుంది, నార్మల్గా ఇలా నొక్కితే మనకి ఒక కుషన్లా తగులుతుంది. కొంతమందికి ఇలా నొక్కగానే టంగ్ అనే బోన్ టచ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇంకా మనం ఫుట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఆల్రెడీ మనకి ఇన్బిల్ట్ కుషన్ అరిగిపోతే బయట నుంచి కుషన్ వేసుకోవాలి. ఎస్పెషలీ ఇప్పుడు మన దగ్గర టెంపుల్స్లో ఇస్కాన్ టెంపుల్ స్వామీజీ వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళంతా ఈ పాదాలకి ఏం పాదరక్షలు లేకుండా నడుస్తారు బాగా. వాళ్ళల్లో ఆల్రెడీ కొంచెం హీల్ ప్యాడ్ తక్కువగా ఉంటే వాళ్ళకి ఈజీగా అరిగిపోతాయి అవి. ఓల్డ్ పీపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళు, బాగా మొదటి నుంచి విలేజెస్లో పెరిగిన వాళ్ళు, రాళ్ల మీద పొలాల్లో లేకుండా నడిచిన వాళ్ళు ఆ ఫ్యాట్ ప్యాడ్ అనేది అరిగిపోతుంది వాళ్ళకి. అంటే అది ఎలా ఉంది అనేది మీరు చెక్ చేసినప్పుడు ఫిజికల్ ఎగ్జామినేషన్ తెలిసిపోతుంది. దానికి ఏం పెద్ద ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు, మనకు తెలిసిపోతుంది. మీరు ఇట్లా ఒత్తుకొని మీరు వేరే ఫ్యామిలీ మెంబర్స్కి టచ్ చేసి మీరు సొంతగా చూసుకున్నారు మీకు తెలిసిపోతుంది. సో అట్లాంటప్పుడు మనం ఫుట్వేర్ వేసుకోవాలి తప్పదు. ఇంకా బర్సైటిస్ అంటారు, అదేంటని మరి? బర్సైటిస్ అనేది ఈ వెనక వైపు, అదే ఇప్పటివరకు మనం బాటమ్ ఆఫ్ ద హీల్ పెయిన్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఇవంతా ఇప్పుడు మనకి బ్యాక్ ఆఫ్ ద హీల్ పెయిన్. ఇక్కడ స్పర్ అనేది కొంచెం సిగ్నిఫికెంట్, కింద స్పర్ ఇస్ నాట్ సిగ్నిఫికెంట్. ఈ బ్యాక్ ఆఫ్ ద హీల్లో స్పర్ అనేది సిగ్నిఫికెంట్. ఇక్కడ ఈ అకిలిస్ కండరం అనేది వస్తుంది, పైన మన కాఫ్ మజిల్ అంటాము. ఇప్పుడు ఈ వెనకాల కండరం ఎకిలిస్ కండరం అనేది ఇక్కడ అంతా అటాచ్ అవుతుంది, ఒక పెద్ద ఫ్యాన్ షేప్లో ఇదంతా ఈ సర్ఫేస్ మొత్తం మీద అటాచ్ అవుతుంది. దాని మీద మనకి స్ట్రెస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బాగా పెరిగినప్పుడు చిన్న స్పర్స్ వస్తాయి. చిన్న స్పర్ నాట్ సిగ్నిఫికెంట్, పెద్దగా ఇట్లా పెరిగి ఒక చాకులాగా వస్తుంది. అది ఒత్తుకుంటూ ఉంటుంది, ఒత్తుకొని లోపల నుంచి దాన్ని రుబ్బి పడేస్తూ ఉంటుంది ఆ కండరాన్ని. అందుకని నొప్పి వస్తుంది అనమాట మనకి. ఆ స్పర్ అనేది బాగా పెద్ద సైజులో ఉన్నప్పుడు ఒకసారి వాటిని షేవింగ్ చేసే ప్రొసీజర్స్ చేస్తాం. వాటికి ఎక్స్రే మళ్ళీ ఎంఆర్ఐ తీసి చూస్తాం ఆ స్పర్ అనేది ఎంత ఒత్తుకుంటుంది, ఎంత 50% కండరాన్ని తినేస్తుందా, 50% కంటే తక్కువ ఉందా, ఇలా కొన్ని డెసిషన్ మేకింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం ఫస్ట్ కొన్ని ఎక్సర్సైజెస్, కొన్ని ఫుట్వేర్ మోడిఫికేషన్స్ ఇస్తాం.
అది ఆ 3 నుంచి 6 నెలల వరకు అవి చేసినా కూడా తగ్గట్లేదంటే అప్పుడు దెన్ విల్ గో ఫర్ సర్జికల్ ప్రొసీజర్. దీనిలో రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి, 5 to 6 డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. మినిమలీ ఇన్వేజివ్ ఉన్నాయి, చిన్న చిన్న హోల్స్ చేసే ఉన్నాయి, ఎండోస్కోపిక్గా చేసి షేవింగ్ చేసే ఉన్నాయి, చిన్న ఇక్కడి నుంచి చిన్న బోన్ పీస్ తీసేసి దాన్ని తక్కువ చేసేలాంటివి ఉన్నాయి. అది ప్రతి పేషెంట్కి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అవన్నీ చూసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటాం మనం. ఇంకా ఏ రీజన్స్ ఉంటుంటాయి? ఇప్పుడు టార్పల్ టనెల్ సిండ్రోమ్ అని అట్లాంటివి వింటాం, చేతిది కాళ్ళకి అలాగా. కాళ్ళలో టార్సల్ టనల్ సిండ్రోమ్ అని ఉంది. మీకు చేతిలో కార్పల్ టనల్ సిండ్రోమ్ అయితే ఇక్కడ టార్సల్ టనల్, ఈ ఇన్సైడ్ పార్ట్ ఆఫ్ ద యాంకిల్లో ఇక్కడ నుంచి కొన్ని నరాలు వెళ్తాయి కిందకి, ఆ నరాలు ఇక్కడ చిక్కుకుంటాయి. కార్పల్ టనల్ సిండ్రోమ్లో చాలా ఈజీ మనం రిలీజ్ చేయడం. ఇక్కడ యాక్చువల్లీ దాని వెనకాల చాలా ఇంపార్టెంట్ రక్త సరఫరా అవి కూడా ఉంటాయి. సో దీనికి టార్సల్ టనల్ సిండ్రోమ్ ఎంఆర్ఐ ద్వారా మామూలు క్లినికల్ డయాగ్నోసిస్, మిగతావన్నీ ఎక్స్క్లూడ్ చేశాక కొన్ని మనం ఎంఆర్ఐ ద్వారా అది చూసి ఇక్కడ ఏమైనా కండరాల మధ్యలో ఆ నరం చిక్కుకుంటుందా అని చెప్పేసి అది ఆ స్పేస్లో అది ఇట్లా పీక పిసికేసినట్టు అవుతుంది దానికి. సో అదంతా రిలీజ్ చేయాల్సి వస్తుంది. మనం రిలీజ్ చేస్తేనే అప్పుడు వాళ్ళకి ఇక్కడ కాకుండా నరానికి సంబంధించింది. కానీ అలానే చెప్తారు, సిమ్టమ్స్ అన్నీ చాలా సిమిలర్గా ఉంటాయి, వాటిని చాలా ఫైన్ డిఫరెన్సెస్ ఉంటాయి. మనకి కొంచెం క్లినికల్ ఎగ్జామినేషన్ తోటి కొంచెం సస్పిషన్ తోటే చేయాలి. ఇక్కడ కాకుండా ఎక్స్రే కూడా చేస్తాం ఫస్ట్ ఇనిషియల్గా. ఇంకా వాళ్ళు చెప్పే పెయిన్ ప్యాటర్న్, ఈ నరం లాగా మంటగా చెప్పడము, కొంచెం మీడియల్ యాంకిల్ అంటాం, ఈ ఇన్సైడ్ పార్ట్ ఆఫ్ ద యాంకిల్లో చెప్పడం, కొన్ని టెస్ట్ ఉంటాయి క్లినికల్ టెస్ట్, ఆ నరం మీద ట్యాప్ చేస్తే ఇట్లా జుమ్ అని కరెంట్ షాక్ కొట్టినట్టు రావడము, అలా కొన్ని క్లినికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ చేస్తాం. చేసి దాన్ని బట్టి మనకి ఆ ఫైన్ డిఫరెన్సెస్ బట్టి ఒక 3 నెలలైనా 6 నెలలైనా తగ్గట్లేదంటే అప్పుడు మనం ఇవి రూల్ అవుట్ చేయడానికి మనం ఎంఆర్ఐ తీపిస్తాం. ఇప్పుడు ఫస్ట్ లైన్ వెంటనే ఎంఆర్ఐ తీపించాం, నార్మల్ ట్రీట్మెంట్ ఇచ్చి అప్పుడు అవ్వట్లేదంటే అప్పుడు ఈ సెకండరీ కాజెస్ కోసం మనం వెతుకుతాం. ఇది ఇక్కడే కాకుండా బాటంలో కూడా మనకి నరం చిక్కుకుంటుంది ఒక్కోసారి, దాన్ని బ్యాక్స్టర్స్ న్యూరోపతి అంటాం. ఇది టార్సల్ టనల్. ఇంకా కింద పాదం లోపల కూడా చిక్కుకుంటాయి, అది చాలా డిఫికల్ట్ వాటిని పట్టుకోవడం. ఇంకా పాదాల్లో నాడ్యూల్స్ అని కూడా వింటుంటామండి, టచ్ చేసినప్పుడు ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కూడా. ఆ నాడ్యూల్స్ కూడా ఏమన్నా కారణం కావచ్చా? ఎస్, ఈ నాడ్యూల్స్ అనేవి మనకి ఈ కండరాలు ఇందాక చెప్పే కదా ప్లాంటర్ ఫేషియా బ్యాండ్స్లో వస్తాయి అన్నమాట. నాడ్యూల్స్ అనేది ఒక్కోసారి ఎక్కువ స్ట్రెచ్ అయ్యే ఇంజురీ వల్ల రావచ్చు, ఒక్కొక్కసారి అవి బినైన్ ట్యూమర్స్ అంటాం, అంటే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ లాంటివి వస్తాయి, అది మనం ఆపరేట్ చేసి తీసేసేయచ్చు. అవి ఫైబ్రోమటోసిస్ అంటాము, అలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. 50% ఆఫ్ ద టైం అలా ఉండకుండా జస్ట్ అది దెబ్బ తగిలి వాపులాగా వస్తుంది అంతే, ఆ నాడ్యూల్ నెమ్మదిగా తగ్గిపోతుంది. అథ్లీట్స్లో నేను కొంతమంది టెన్నిస్ ప్లేయర్స్లో, బ్యాడ్మింటన్ ప్లేయర్స్లో టేర్స్ కూడా అవుతాయి. చాలా రెగ్యులర్ పాపులేషన్లో అవ్వవు. ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఎస్పెషలీ వాళ్ళు జంప్ చేసి స్మాష్ చేసిన తర్వాత ల్యాండ్ అవుతుంది కదా టోస్ మీద, వాళ్ళకి బ్యాండ్స్లో టేర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే నాడ్యూల్స్ అలా ఉంచేస్తే ప్రాబ్లమ్స్ తీసేపించాలా? అది కేస్ టు కేస్ బేసిస్ అండి. బాగా ఇది పోస్ట్ ట్రామాటిక్, అంటే ఈ ఇంజరీ వల్ల అయిన నాడ్యూల్స్ అయితే దానంతా తగ్గిపోతుంది. అది ఎంఆర్ఐ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్లో కానీ చూస్తాం. అది స్పెసిఫిక్గా ఈ ట్యూమర్ లాంటిది అయితే అది ఊరికనే ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. యూజువలీ పీపుల్ కమ్ బ్యాక్ టు గెట్ ఇట్ రిమూవ్డ్. అంటే సర్జరీస్ చేసే సందర్భాలంటే మీరు ఇందాక నుంచి చెప్పిన వేరియస్ రీజన్స్తో ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు. ప్లాంటార్ ఫేషియా ప్రాబ్లమ్కి సర్జరీ అనేది ఎక్స్ట్రీమ్లీ రేర్. ఈ కింద బాటమ్ ఆఫ్ ద హీల్కి వచ్చిపోయింది. వీటికి యూజువలీ ఫుట్వేర్ ఎక్సర్సైజెస్ వాటితో తగ్గిపోతుంది. ఈ బాటమ్ ఆఫ్ ద హీల్లో మనం చేసే సర్జరీస్ అంటే ఈ నర్వ్ ఎంట్రాప్మెంట్సే, నరాలు చిక్కుకోవడం వల్ల నొప్పి తగ్గిపోవడం. ప్లాంటార్ ఫేషియా కొంతమందికి కాఫ్ మజిల్ అనేది చాలా టైట్గా ఉంటుంది. కాఫ్ మజిల్ టైట్ ఉన్నప్పుడు ఎక్కువ వెయిట్ ఫ్రంట్ టోస్ మీద పడుతూ ఉంటుంది మనకి. ఇప్పుడు నేను స్క్వాట్ చేశాను అనుకోండి, నా హీల్స్ ఫ్లాట్గా ఉంటాయి గ్రౌండ్ మీద. చాలామంది స్క్వాట్ చేస్తే వాళ్ళు టోస్ మీద స్క్వాట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ హీల్ మొత్తం ఫ్లాట్ అవ్వదు. అలాంటి వాళ్ళకి టోస్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతూ ఉంటుంది. దట్ విల్ బి ద కాజ్ ఇన్ సర్టన్ కండిషన్స్. అట్లాంటప్పుడు మనకి ఈ కాఫ్ మజిల్, దాన్ని గ్యాస్ట్రోక్నీమియస్ అంటాం, 6 months కానీ 9 months కానీ హీల్ పెయిన్ తగ్గకుంటే దట్ ఈస్ అ ప్రిస్క్రైబ్ ప్రొసీజర్ ఫర్ దట్. క్రానిక్ ప్లాంటార్ ఫేషియా పెయిన్లో కాఫ్ మజిల్ని రిలీజ్ చేస్తాం. ఈ ప్లాంటార్ ఫేషియా బ్యాండ్స్ కూడా రిలీజ్ చేస్తాం ఒక్కోసారి మరి టైట్గా ఉంటే. కానీ ఈ మధ్యకాలంలో దట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్.
అది చేయట్లేదు మేము ఇప్పుడు. ఈ బ్యాండ్స్ దగ్గర చేయట్లేదు సర్జరీ, ఎక్కువ పైనే చేస్తున్నాం, అక్కడి నుంచి ప్రెషర్ రిలీజ్ చేస్తున్నాం. మళ్ళీ చాలామంది వీటికి స్టిరాయిడ్ ఇంజెక్షన్లు ఇప్పించుకుంటారు. ఇది ప్లాంటర్ ఫేషియైటిస్ అని అంటారు. ప్లాంటర్ ఫేషియైటిస్ అనేది ఒక మిస్నామర్, అది కరెక్ట్ పదం కాదు. దానిలో ప్లాంటర్ ఫేషియోపతి అనేది కరెక్ట్. ఇది ఓవర్ యూజ్ వల్ల, ఓవర్ స్ట్రెస్ వల్ల వచ్చే ఇంజరీ. దానిలో స్టిరాయిడ్ ఇస్తే ఆల్రెడీ సన్నబడ్డ డ్యామేజ్ అయిన కండరం ఇంకా వీకెన్ అయ్యి స్నాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అప్పుడు మళ్ళీ సర్జికల్ రిపేర్ చేయాలి. ఆ కండరం ఆల్రెడీ వీకెన్ అయ్యింది, మనం స్టిరాయిడ్ ఇస్తే ఆ కండరం ఇంకా వీకెన్ అవుతుంది. ఈ స్టిరాయిడ్ ఈ కండిషన్స్లో స్టిరాయిడ్స్ తీసుకోకూడదు. దే ఆర్ డేంజరస్. ఈవెన్ పిఆర్పి మేబీ ఇవ్వచ్చు, కానీ స్టిరాయిడ్ అనేది నేను ఐ డోంట్ రికమెండ్ అట్ ఆల్. ఇచ్చినా కూడా చాలా కేర్ఫుల్గా అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ కరెక్ట్ ఏరియాలో ఇవ్వాలి. స్టిరాయిడ్స్ అంటే కొన్ని సందర్భాల్లో సజెస్ట్ చేస్తారా? ఎస్, చేస్తాం. స్టిరాయిడ్స్ ఎక్కువ జాయింట్లలోకి మనకి ఇస్తాం. కండరాల దగ్గర మనం స్టిరాయిడ్స్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మల్టిపుల్ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్, అంటే ఫిజికల్ థెరపీ అవసరము, టెంపరీగా వాళ్ళు చేసే మెజర్స్ అవసరమే, లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరం, ఫుట్వేర్ చేంజెస్ అవసరం, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అవన్నీ ఎక్సర్సైజ్ అండ్ ఫుట్వేర్ చేంజెస్ అవన్నీ 70-80% అవుతాయి. మనకి స్టడీస్ పరంగా కనుక్కున్న వాటిలో షాక్ వేవ్ థెరపీ, లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అని ఉంది. లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది ఒకటి, వీ హ్యావ్ ఎవిడెన్స్ దట్ ఇట్ వర్క్స్ ఫర్ దీస్ కండిషన్స్, ప్లాంటర్ ఫేషియా అండ్ అకిలిస్ టెండినోపతి అంటాం, బ్యాక్ ఆఫ్ ద హీల్ పెయిన్కి. అది కాకుండా వేరే వాటికి పెద్దగా ఎవిడెన్స్ అయితే లేదు. అంటే అదేంటంటే అది షాక్ వేవ్ థెరపీ మెషిన్ ఉంటుందండి. అది చాలా తక్కువ మంది దగ్గర ఉంది, కానీ ఫిజియోస్ ఎక్కువ పెట్టుకోవట్లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు మనకి కిడ్నీలో రాళ్ళు కరిగించడానికి అవన్నీ కూడా షాక్ వేవ్ వాడతారు. కాకపోతే ఇది లో ఇంటెన్సిటీ ఇది వాడతాం దీనికి. ఆ హై ఇంటెన్సిటీ వాడితే నొప్పి ఇది భరించలేము. అంటే ఇదేంటి ఒక గన్ లాగా ఉంటుంది, ఆ గన్ లో నుంచి సౌండ్ వేవ్స్ లాగా వస్తాయి. అది ఒక కరాటే వాడు గుద్దుతున్నట్టు ఉంటుంది. మనకి బెటర్గా హీల్ అవ్వడానికి, స్ట్రాంగర్ టెండాన్స్, స్ట్రాంగర్ ఫ్యాషియల్ బ్యాండ్స్ ఫామ్ చేయడానికి మనం ఇంపల్స్ ఇస్తున్నాం బాడీకి. పిఆర్పి కూడా అంతే, బాడీకి ఒక బయాలజికల్ పుష్ ఇస్తుంది, హీల్ బెటర్, హీల్ ఫాస్టర్ అని చెప్పేసి. కానీ ఎక్కువగా కంప్లైంట్ చేసేది మాత్రం మార్నింగే ఇబ్బంది ఉంది అంటారు, ఈవినింగ్ టైము అలా ఎవరు పెద్దగా కంప్లైంట్ చేయరు. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సిమ్టమ్ మార్నింగే, ఎర్లీ మార్నింగే ఉంటుందా లెగవగానే? అంటే వాళ్ళు ఎప్పుడు లేసినప్పుడు అప్పుడు ఎర్లీ మార్నింగ్ కాకపోయినా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అదే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ కండరాలు మనం పడుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అయినప్పుడు ఒక షార్ట్ ఎండ్ పొజిషన్లో ఉంటాయి. మనం పాదం కింద పెట్టగానే ఇది పాదం ఇలా స్ట్రెచ్ అవుతుంది. ఆ స్ట్రెచ్ అవ్వగానే ఒక్కసారి మనకి పెయిన్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం జిమ్కి వెళ్తున్నప్పుడు కూడా ఫస్ట్ కొన్ని రెపిటేషన్ చేసినప్పుడు మనకు నొప్పి ఎక్కువ ఉంటుంది, కానీ టువర్డ్స్ ది ఎండ్ మనకి వార్మప్ అయిన తర్వాత తగ్గిపోతుంది. అలానే ఇది కూడా. సో మనం కూర్చొని లేచిన వెంటనే కొంచెం అది స్ట్రెచ్ చేసుకొని కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే వెంటనే ఫ్రీ అయిపోతుంది మనకి. రెగ్యులర్ డే టు డే కేర్లో అయితే ఫుట్వేరే చాలా ఇంపార్టెంట్ అంటారు. ఇంట్లో ఉన్నా కూడా స్లిప్పర్స్ వేసుకోవడం, మంచి స్లిప్పర్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం మా ఫుట్వేర్ మంచిదే అంటే షూసే కదా. ఇంకా బయటకైతే షూస్ ఆర్ గుడ్స్ క్వాలిటీ శాండిల్స్, కింద భాగం ఆ ఇన్సోల్, ఇంకా బయట ఉన్న సోల్ అది హై క్వాలిటీ ఉండాలి. అది షూ అవనివ్వండి, శాండిల్ అవనివ్వండి, స్లిప్పర్ అయినా అవనివ్వండి. అంటే మెన్తో కంపేర్ చేస్తే ఉమెన్కి రకరకాల ఫుట్వేర్ అండి, పెన్సిల్ థిన్ హీల్స్ దగ్గర నుంచి ఎన్నో రకాల ఫుట్వేర్ అకేషన్కి. ఆ ఫుట్వేరే ఒక పెద్ద ఇది మెయింటైన్ చేస్తుంటారు కదా అకేషనల్గా. అంటే మెన్తో శాండల్స్, లేకపోతే స్లిప్పర్స్, లేకపోతే షూస్. అంటే ఉమెన్లో మరి కొద్దిగా షార్ట్గా ఉన్నామన్న ఫీల్ ఉన్న వాళ్ళైతే అసలు హీల్స్ అసలు వదిలిపెట్టరు. మరి మీరు అలాంటి వాళ్ళలో ఈ సమస్యలు ఎక్కువ అని అట్లా ఏమన్నా గమనిస్తున్నారు? తప్పకుండా. ఇక్కడ మనకి ఇంకా మన కంట్రీలో హీల్స్ అవి వాడినా కూడా మనకు వెస్టర్న్ వరల్డ్లో వాడినంత ఎక్కువ కాదు. వెస్టర్న్ వరల్డ్లో చాలా ఎక్కువ వాడతారు వాళ్ళు హీల్స్, అండ్ చాలా ఎక్కువ కంప్లైంట్స్తో వస్తారు. ఇక్కడ కూడా రెగ్యులర్గా వాడేవాళ్ళు, ఎవ్రీడే వాడేవాళ్ళు కూడా. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు వెనకాల ఉన్న ఎకిలీస్ కండరం ఉంది కదా, ఈ హీల్లో ఈ పొజిషన్లో ఉంటుంది ఫుట్. ఎకిలీస్ కండరం అనేది టైట్ అయిపోతూ ఉంటుంది. ఆ పొజిషన్ మీరు ప్రతిరోజు అలా వేసుకుంటే ఈ కండరం అనేది టైట్ అయిపోయి తర్వాత మనకు చాలా ఇబ్బందులకు గుర్తిస్తుంది. ప్లాంటర్ ఫేషియా పెయిన్, ఇక్కడ వెనకాల బర్సైటిస్ పెయిన్, ఇవన్నీ వస్తాయి. హిప్, నీ, లేకపోతే కాఫ్ మజిల్స్, హీల్, ఇవన్నీ వర్టికల్గా ఎఫెక్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది కదండి.
ఇంకా హిప్ పెయిన్ కానీ, నీ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే వెరికోజ్ వెయిన్స్ లాంటి సమస్యలు ఉండొచ్చు. ఇవన్నీ రిలేటెడ్గా హీల్ మీద ఎఫెక్ట్ చూపించే రిస్క్ ఉందా? ఇప్పుడు వారికోజ్ వెయిన్స్ పేషెంట్స్ చాలా మంది మనకి ప్లాంటర్ ఫేషియా పెయిన్ అని చెప్పేసి అనుకుని మా దగ్గరకు వస్తారు. అప్పుడు లేదు, ఇది మీది ఇదంతా కూడా మనం ఎగ్జామిన్ చేసి మీది ఆర్థోపెడిక్ ప్రాబ్లం కాదు, ఇది వాస్కులర్ ప్రాబ్లమ్, అందుకనే మీరు వస్తున్నారని చెప్పేసి మనం అప్పుడు మళ్ళీ రీడైరెక్ట్ చేస్తాం వాస్కులర్ వాళ్ళ దగ్గరికి. అంటే వెరికోజ్ వెయిన్స్ వల్ల కూడా హీల్ పెయిన్ వస్తుంది? హీల్ కాదు కానీ లోవర్ యాంకిల్ ఈ ఏరియా వరకు చెప్తారు. వాపు వస్తుంది కదా, పాదంలోనే వాపు ఎక్కువ కనిపిస్తుంది. వాపు మొత్తం పైనుంచి కింద వరకు ఉండొచ్చు, కానీ ఇది ఉండడం వల్ల ఎక్కువ చాలాసార్లు ఫుట్ డాక్టర్ దగ్గరికి వచ్చేస్తారు, ఫుట్ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి. అప్పుడు మేము ఇది కూడా చూసేసి లేదు ఇందులో ప్రాబ్లం లేదు, మీ ప్రాబ్లం వారికోజ్ వెయిన్స్, మీరు దీనికి స్టాకింగ్స్ వేసుకోవాలి లేకపోతే వాస్కులర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ అటు రీడైరెక్ట్ చేస్తాం. ఓకే. చాలాసార్లు ఆ స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల వాపు తగ్గిపోతే హీల్ పెయిన్ అన్నీ తగ్గిపోతాయి. ఇది వాపు వల్ల వచ్చిన నొప్పి. ఇప్పుడు మనకి టైట్ అయిన బలూన్ లాగా అయిపోతుంది అంతే పాదం. ఓకేనండి డాక్టర్ వరుణ్ గారు, హీల్ పెయిన్కి, మడమ నొప్పికి వేరియస్ రీజన్స్ ఏంటి, అసలు ఎర్లీ మార్నింగ్ లెగవగానే కాలు ఎందుకు కింద పెట్టలేకపోతుంటారు, వేరియస్ రీజన్స్లో ఎప్పుడైనా నరాలకి సంబంధించిన సమస్యలు అయితే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, నిర్ధారించే పరీక్షలు ఏంటి, ట్రీట్మెంట్ ఆప్షన్లో సర్జరీ ఎప్పుడు అవసరం, అండ్ ట్రీట్మెంట్స్లో ఒక్కోసారి షాక్ వేవ్ థెరపీ ఇలాంటివి ఎప్పుడు అవసరం, అండ్ అసలు ఎవరు ఎలాంటి విషయాల గురించి ఆలోచించుకోవాలి, ఎలాంటి అవగాహన ఉండాలి క్లియర్గా తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ.